కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వర్సెస్ రంజిత్ రెడ్డి గారు ఇలా నడుస్తున్న పరిస్థితిలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అక్కడ కలిసి వచ్చే అంశాలు ఏంటి బీజేపీకి అనేది? ముందుగా వివిధ పార్టీ నాయకులందరూ కూడా నమస్కారం, యోయో ప్రేక్షకులకు కూడా నమస్కారం. 100% ఈడ స్కోప్ చాలా ఎక్కువ కనబడుతూ ఉంది. దానికి గల కారణాలు ఏంటంటే, ఎప్పుడైతే నియోజకవర్గం 2009లో స్టార్ట్ అయినటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మొదటిసారి కూడా 2009లో భారతీయ జనతా పార్టీ నుంచి అప్పుడున్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు బద్దం బాలరెడ్డి గారు నిలబడ్డారు. బద్దం బాలరెడ్డి గారు కూడా నిలబడ్డప్పుడు అప్పుడు 3వ స్థానంలో ఉన్నాం మేము. 1,00,000 పై ఓట్లు, 1,12,700 ఓట్లు వచ్చి అప్పుడు కూడా 3వ స్థానంలో ఉన్నాము. అప్పుడే కొత్తగా అయినటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. కానీ ఆ మొదట్లోనే మా బీజేపీ భారతీయ జనతా పార్టీకి ఎంత పట్టుందనే తెలిసింది. 5 లక్షల ఓట్లలో 1,00,000 ఓట్లు అంటే మోర్ దెన్ 10%. మేము అప్పుడే 10.39% ఓట్లు మొదట్లోనే 2009లోనే తీసుకున్నాం. తర్వాత 2014లో ఉమ్మడి అప్పుడున్నటువంటి పరిస్థితులు ఉమ్మడి రాష్ట్రం ఉండేది. అప్పుడు దాని మీద కలిసి పోటీ చేసినటువంటి దాఖలు అప్పుడు టీడీపీ పార్టీకి ఇచ్చినటువంటి దాఖలాన్ని. అప్పుడు టీడీపీ పార్టీకి ఇచ్చినప్పుడు కూడా 3,53,000 ఓట్లు పోలైనాయి. అప్పుడు కూడా సుమారు 26-27% ఉంది. అందులో బీజేపీ భారతీయ జనతా పార్టీ గతంలో 10% ఉంటే ఇప్పుడు కలిసి వచ్చినటువంటి అంశం. అట్లనే మన 2019కి తీసుకున్నాం. మీరు 19 తీసుకున్న 2019 తీసుకున్న 15.53% అంటే 2,63,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి పోలైనాయి. అంటే ఇక్కడ ఒకటి క్లియర్గా అర్థమవుతా ఉంది, వ్యక్తులు ఎవరు మారినా భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంకు గత 3 పర్యాయాలు కూడా పెరుగుకుంటూ వచ్చింది. దాంట్లో ఏమాత్రం సందేహం. ఇంకోటి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో జరిగినటువంటి మన 19 ఏళ్ళ అసెంబ్లీ ఎలక్షన్లలో చూసుకుంటూ పోతే గెలిచినటువంటి అభ్యర్థులు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలవకపోవచ్చు, కానీ అన్ని చోట్ల బలంగా ఢీక్కున్నట్టు 1-2 స్థానాలు ఉన్నాం. మహేశ్వరం చూసుకుంటే 1,39,000 ఓట్లతోని 2వ స్థానంలో ఉన్నాము. అలాగే రాజేంద్ర నగర్ కూడా 2వ స్థానంలో సుమారు 80,000 పైన. అలాగే షేర్లింగంపల్లి 90,000 పైన ఓట్లతోని షేర్లింగంపల్లి 2వ స్థానంలో ఉన్నాము. అన్ని స్థానాలు ఏ స్థానంలో కూడా మేము 2వ స్థానంలో నిలబడి బలంగా ఢీక్కున్నటువంటి దాఖలు. ఈ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో సుమారు 3,38,000 ఓట్లు మాకు పోలైనాయి. అంటే ఇంచుమించు మేము 3.5 లక్షల ఓట్లు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి క్లియర్గా పోలైనట్టు కనబడతా ఉన్నాయి. ఎవరు గెలిచినా 5 లక్షలు, 5,30,000, 5,20,000 ఈ గతంలో చూసినా ఇప్పుడు చూసినా ఆ లెక్కన చూస్తే పార్టీ క్యాండిడేట్ ఎవరున్నా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ బలమైనటువంటి స్కోప్ ఉంది. ఇదొకటి. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాకు ఇంకా ప్లస్. ఆయన గతంలో ఓడిపోయినా భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నా కంటిన్యూగా ఉన్నారు, ప్రజల సమస్యల మీద ఉన్నారు. గెలిచినటువంటి రంజిత్ రెడ్డి గారు ఎక్కడ ప్రజల సమస్యలు వచ్చినట్టు దాఖలేదు. కాసాని జ్ఞానేశ్వర్ గారికి అసలే సంబంధం లేదు. కాసాని జ్ఞానేశ్వర్ గారికి అసలు చేవేళ్లతో ఏం మాత్రం సంబంధం లేదు. అయినా కానీ ఆయన తీసుకొని వచ్చారు, క్యాండిడేట్ లేకనా మళ్ళీ ఏ పరిస్థితుల్లో ఎట్లా తీసుకొని వచ్చి ఆయన తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చినట్టు దాఖలేదు. వయసు రీత్యా కూడా ఆయన పూర్తిగా ఇచ్చేసేటువంటి పరిస్థితి లేదు. అయినా తీసుకొని వచ్చి పెట్టిరాయండి. తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మొన్నటి వరకు నేను పోటీ చేస్తా అని చివరి నిమిషంలో మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోయి పోటీ చేస్తూ ఉన్నాడు రంజిత్ రెడ్డి మీద భయంకరమైనటువంటి నెగిటివ్ ఉందంటే కారణం ఏంటంటే ఆ పార్టీ నాయకులే. కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది ఉన్నప్పుడు ఈయనకు అప్పటిదప్పుడు వచ్చి ఈయనకి ఇవ్వడం అనేటువంటి భావం కొంత వ్యతిరేకం. పూర్తిగా క్యాడర్ వాళ్ళ కాంగ్రెస్ క్యాడర్ సహకరించదు, ఏమాత్రం సహకరించదు. దాంట్లో కొంత వ్యతిరేకత కనబడతా ఉంది. ఇంకోటి 5 సంవత్సరాలు కూడా ప్రజలు ఎక్కడ ఉన్నటువంటి దాఖలాలు లేవు. ఆయన పరిమితి చాలా తక్కువ పరిమితి, ప్రజలతో కనెక్ట్ అయ్యేటువంటి లేదు. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అట్లా కాదు. 5 సంవత్సరాలైనా ఓడిపోయినా ప్రజలతో మమేకమన్నారు. విద్యార్థుల సమస్యల మీద మాట్లాడిర్రు, రైతుల సమస్యలు చాలా సున్నితమైనటువంటి విషయాలు. రైతులకు సంబంధించి కొన్ని సున్నితం, పంటను ఎట్లా కాపాడుకోవాలి అంటే తక్కువ ఖర్చులా ఆ పంటను ఎట్లా కాపాడుకోవాలనేది